హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో లాపటా లేడీస్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విలేజ్ లో దీపక్ కుమార్ ఇంకా ఫూల్ కుమారి మ్యారేజ్ అయితే చేసుకుంటారు. పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో ఒక పెద్దవాడ చనిపోవడంతో ముందుగా పెళ్లి కొడుకు వాళ్ళంతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు. పెళ్లి కొడుకు మాత్రమే 2 రోజుల తర్వాత అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి బయలుదేరతాడు. దీపక్ కుమార్ ఇంకా ఫూల్ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతారు. వాళ్ళిద్దరు కూర్చునే దగ్గర ఆల్రెడీ అదే రోజు వీళ్ళలాగే ఇంకా కొత్తగా పెళ్లైన 2 జంటలు ఆడ కూర్చో ఉంటారు. దీపక్ ఇంకా ఫూల్ కూడా వాళ్ళలోనే వెళ్లి కూర్చుంటారు. దీపక్ ఫ్రెష్ అవడానికి రెస్ట్ రూమ్ కి వెళ్తాడు. ఈలోగా కొంతమంది ట్రైన్ దిగేయడంతో ఆ సీట్స్ లో కూర్చుండే వాళ్ళంతా సీట్స్ అయితే చేంజ్ అయ్యి కంఫర్ట్ గా కూర్చుంటారు. రెస్ట్ రూమ్ నుంచి దీపక్ తిరిగి వచ్చి తను కూడా అక్కడ వాళ్ళని అడ్జస్ట్ చేసి కూర్చుంటాడు. కొంచెం తర్వాత దీపక్ కుమార్ దిగవలసిన స్టేషన్ వస్తుంది. దీపక్ కుమార్ హడావిడిగా తన భార్యని లగేజ్ ని తీసుకుని ట్రైన్ దిగేస్తాడు. కట్ చేస్తే సూరజ్ముఖి విలేజ్ లో దీపక్ ఫ్రెండ్స్ తన ఫ్రెండ్ కొత్తగా పెళ్లి చేసుకుని భార్యతో వస్తున్నాడని తెలుసుకొని బ్యాండ్ బలం సిద్ధం చేసుకుని మరి వెయిట్ చేస్తుంటారు. మన దీపక్ ఇంకా అతని వైఫ్ బస్సు దిగగానే చాలా హడావిడి చేస్తూ ఇంటి దాకా తీసుకుని వెళ్తారు. తీరా ఇంటికి వచ్చాక వాళ్ళ ఇంట్లో పెద్దలందరూ ఈ కొత్త జంటకి హారతిచ్చి పెళ్లి కూతురికి బొట్టు పెట్టాలని చూడగా ఆ అమ్మాయి వేరే అమ్మాయి. అది వాళ్ళు అనుకున్న ఫూల్ కుమారి అయితే కాదు. దీంతో మన దీపక్ బొక్క బోర్ల పడతాడు. తన భార్య ఉండాల్సిన ప్లేస్ లో వేరొకరు భార్య ఉండటంతో తనకి ఏం చేయాలో తెలియదు. దీపక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ దీపక్ ని తిట్టడం స్టార్ట్ చేస్తారు. దీపక్ ఆలోచించి చూడగా కిటికీ వైపున తన భార్యను వదిలేసి తన దగ్గరలో పెళ్లి కూతురు డ్రెస్ వేసుకొని ఉండటంతో తనే తన భార్య అనుకొని వేరే అమ్మాయిని తీసుకొచ్చినట్టు దీపక్ రియలైజ్ అవుతాడు. అక్కడున్న ఒక పెద్ద ఆవిడ వేరే మగవాడు నిన్ను తీసుకుని వస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని అక్కడున్న పెళ్లి కూతురిని అడుగుతుంది. దానికి నేను నా భర్త ముఖమే చూడలేదని, తన ముఖానికి ఆ చీర వేసి పైకి చూడవద్దని చెప్పారని, అందుకే తన భర్త ముఖాన్ని చూడలేకపోయినని, సో సడన్ గా దీపక్ నన్ను పిలవడంతో తనే నా భర్త అనుకొని అతన్ని ఫాలో అయ్యానని చాలా గుడ్డిగా సమాధానం చెప్తుంది. ఇంతకీ నీ పేరేంటి అని అడగ్గా తన పేరు పుష్పారాణి అని చెప్తుంది. మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో అని అడగ్గా తను సంబేలా గ్రామానికి చెందినదాన్నని, మా విలేజ్ ఛత్తీస్గఢ్ లో ఉంటుందని చెప్తుంది. దీపక్ వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేయాలో తెలియదు. నువ్వు పెళ్లి చేసుకున్న నీ భర్త పేరు ఏంటి అని అడగ్గా పంకజ్ అని చెప్తుంది. వాళ్ళ అడ్రస్ తెలుసా అని అడిగితే తనకి గుర్తులేదని చెప్తుంది. దీంతో దీపక్ వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేయాలో తెలియక తన కోసం ఎవరొక్కరు వెతుకుతూ ఉంటారని, మనం పోలీసుల సహాయం తీసుకుంటే బెటర్ అని ప్రస్తుతానికి పుష్పారాణిని వాళ్ళింట్లోనే ఉంచుకుంటారు. కట్ చేస్తే ఫూల్ కుమారి ట్రైన్ దిగుతుంది. తన భర్త కనిపించకపోవడంతో చుట్టూ వెతుక్కుంటూ ఉంటుంది. ఇక్కడే ఉన్న ప్రదీప్ కుమార్ మిస్ అయిన ఫూల్ ని తన భార్య అనుకుని దగ్గరకు చూడగా అది తన భార్య కాకపోవడంతో వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి స్టేషన్ అంతా వెతుకుతారు. కానీ అతనికి ఎక్కడ కనిపించదు. ఎలాగో అమ్మాయి వాళ్ళు ఇస్తున్న కట్నం ఇంకా మోటార్ సైకిల్ మనకు చేరాయిలే అని నిదానంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వెతుక్కోవచ్చని చెప్పి చాలా నిర్లక్ష్యంగా అతను ఇంకా అతని కుటుంబ సభ్యులు స్టేషన్ నుంచి వెళ్ళిపోతారు. మన ఫూల్ కుమారికి మాత్రం ఎక్కడికి వెళ్లాలో తెలియక చాలా కంగారుగా భయపడుతూ ఉంటుంది. తనకి ఎవరిని చూసినా చాలా భయంగా ఉండటంతో చాలా భయపడిపోయి అక్కడున్న టాయిలెట్ లో దాక్కుంటుంది. తెల్లవారుగానే మొహం కడుకొని బయటికి వచ్చి ప్లాట్ఫామ్ పైన చూస్తూ ఉండగా చోటు అనే పిల్లవాడు అక్కడికి వచ్చి ఫూల్ తప్పిపోయిందని తెలుసుకొని ఫూల్ ని ఆ స్టేషన్ మాస్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఫూల్ స్టేషన్ మాస్టర్ కి జరిగిందంతా చెప్పగా మనము పోలీసులకు చెప్తే వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పగా ఫూల్ దానికి అంగీకరించదు. ఎందుకంటే తన నగలన్నీ ట్రైన్ లో ఎవరన్నా దొంగలిస్తారని చెప్పి తన భర్త దగ్గర ఉంచానని, ఇప్పుడు తన భర్త అక్కడ వదిలేసి వెళ్ళాడని, అతనిపైన దొంగతనం మోపుతారని, అందుకే పోలీసుల దగ్గరికి రానని, తన భర్తే తనను వెతుక్కుంటూ వస్తాడని, తాను ఇక్కడే వెయిట్ చేస్తానని చెప్తుంది. స్టేషన్ మాస్టర్ కూడా తన మాటలకు గౌరవించి కామ్ అయిపోతాడు. చోటుకి ఫూల్ ని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక అదే స్టేషన్ లో చిన్న కేఫ్ పెట్టుకుని నడుపుతున్న ఒక పెద్దావిడ దగ్గరకు ఫూల్ నైతే తీసుకెళ్తాడు. ఫూల్ ఉన్న పరిస్థితి ఆ పెద్దావిడ అర్థం చేసుకొని ఫూల్ కి తినడానికి ఇచ్చి తన దగ్గరే పెట్టుకుంటుంది. కట్ చేస్తే దీపక్ కుమార్ తన భార్య తప్పుపోయిందని పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. దీపక్ కుమార్ యొక్క కంప్లైంట్ విని అక్కడున్న పోలీస్ నవ్వుకుంటాడు. నా భార్య అనుకొని పుష్పరాణి అనే వేరొకరి భార్యని ట్రైన్ నుంచి తీసుకువచ్చేసాను అని పోలీస్ కి క్లియర్ గా చెప్పగా పోలీస్ కి పుష్పరాణి పైన డౌట్ వస్తుంది. ఇక్కడికి తనని ఎందుకు తీసుకురావలేదు అని దీపక్ కుమార్ ని అడగ్గా పుష్పరాణి పోలీస్ స్టేషన్ అంటే భయం అని చెప్పింది, అందుకే నేను తీసుకురాలేదు అని పోలీస్ కి చెప్తాడు. రేపు వచ్చేటప్పుడు పుష్పరాణిని ఖచ్చితంగా స్టేషన్ కి తీసుకురమ్మని పోలీస్ దీపక్ కి చెప్పి పంపించేస్తాడు. పుష్పరాణి దగ్గర ఒంటి నిండా నగలుంటాయి. అందులో 3/4 భాగం వాళ్ళ అమ్మగారు పెట్టిన నగలు, మిగతా 1/4 భాగం వాళ్ళ అత్తగారు పెట్టిన నగలు ఉంటాయి. ఇంకా తన దగ్గర ఒక ఫోన్ కూడా ఉంటుంది. నిజం చెప్పాలంటే పుష్పరానికి ఆ పెళ్లి ఇష్టం ఉండదు. అతని నుంచి
తప్పించుకోవడానికి దీపక్ కుమార్ పిలవగానే అతనితో వచ్చేసుంటుంది. తనని ఎవరూ కనిపెట్టకూడదని పుష్పరాణి దగ్గరున్న మొబైల్లోని సిమ్ముని మంటలో వేసి కాల్ చేస్తుంది. కట్ చేస్తే ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి తన భార్య తన దగ్గర నుంచి పారిపోయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. తన భార్య ఎవరో కాదు, దీపక్ కుమార్ ఇంట్లో ఉన్న పుష్ప. కానీ ప్రదీప్ రిజిస్టర్ చేసిన ఫైల్లో పుష్ప పేరు జయా కుమారి అని ఉంటుంది. నిజానికి ప్రదీప్ భార్య అయిన జయా కుమారి తనని ఎవరు గుర్తుపట్టకుండా తన పేరు మార్చుకొని పుష్పరాణి అని చెప్తుంది. ఇంకా ప్రదీప్ కుమార్ తన భార్య ఎడం చేతికి ఒక పచ్చబొట్టు కూడా ఉంటుందని తను ఇచ్చిన రిపోర్ట్ లో రాసి ఉంటాడు. ప్రదీప్ ఇచ్చిన కంప్లైంట్ ని ఆ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ కంతా ఫ్యాక్స్ చేస్తారు. సూరజ్ముఖి విలేజ్ లోని పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ ఆ ఫ్యాక్స్ ను చూసి అదే రోజు తన దగ్గరకు వచ్చిన కంప్లైంట్ కూడా అదే రోజు తన భార్య మిస్ అయిందని దీపక్ కుమార్ కంప్లైంట్ ఇచ్చుంటాడు. ఎందుకైనా మంచిదని ఇన్స్పెక్టర్ ఆ ఫ్యాక్స్ డీటెయిల్స్ యూజ్ చేసుకుని ఆ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి గురించి ఆరా తీస్తాడు. అవతల వైపున్న పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ ప్రదీప్ అనే వ్యక్తి భార్య జయకుమారి అని, తన దగ్గర 150 గ్రాముల గోల్డ్ ఉందని, ఆ బంగారం తీసుకొని తన భార్య తన దగ్గర నుంచి పారిపోయిందని ప్రదీప్ కంప్లైంట్ ఇచ్చాడని ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. దీంతో సూరజ్ముఖి విలేజ్ లో ఉన్న ఇన్స్పెక్టర్ కి ఆ గోల్డ్ మీద ఆశ కలుగుతుంది. మీకు వీలైతే ఆ జయకుమారి యొక్క ఫోటో నాకు ఫ్యాక్స్ చేయండి అని ఇన్స్పెక్టర్ అవతల వైపున్న ఇన్స్పెక్టర్ ని అడుగుతాడు. కట్ చేస్తే ఫుల్ కుమారి తనను ఆదరించిన చోటు వాళ్ళ రూమ్ లోనే పడుకుంటుంది. ఇంకా ప్లాట్ఫామ్ లో కేఫ్ పెట్టుకున్న పెద్దావిడ దగ్గరే తను కూడా పనిచేస్తూ దీపక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. దీపక్ దగ్గర ఉన్న పుష్పరాణి అదే జయకుమారి కొత్త సిమ్ తెచ్చుకొని తన మొబైల్లో వేసుకొని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే దీపక్ కుమార్ పోలీస్ చెప్పిన విధంగా జయకుమారిని తీసుకొని పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తాడు. అక్కడున్న పోలీస్ జయకుమారిని ఎలాగైనా నిజం రాబట్టాలని రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అన్నిటికీ మన జయకుమారి దీపక్ వాళ్ళ ఇంట్లో ఏమైతే సమాధానం చెప్పిందో సేమ్ ఆన్సర్స్ పోలీస్ కూడా చెప్తుంది. కానీ పోలీస్ కి ఈ పుష్పరాణి ఏ జయకుమారి అని ఎక్కడో డౌట్ గట్టిగా ఉంటుంది. తన చేతికి ఉన్న పచ్చబొట్టుని చూపించమని పోలీస్ అడగగా అప్పటికే మన జయకుమారి తన చేతి మీద ఉన్న జయ అనే పచ్చబొట్టుని శ్రేయగా స్కెచ్ తో మార్చేసుంటుంది. ఆ పచ్చబొట్టుని పోలీస్ కి చూపిస్తుంది. పోలీస్ కూడా షాక్ అవుతాడు. అయినా కూడా పోలీస్ కి తనే జయకుమారి అని డౌట్ అయితే తీరదు. తనని ఫోటో తీయాలి అని ముసుగు తీయమంటే దానికి జయకుమారి అస్సలు ఒప్పుకోదు. ఫైనల్ గా ఇక్కడున్న గ్రామస్తులు లేడీస్ విషయంలో చాలా పద్ధతులు పెట్టుకో ఉంటారని, మనం వాళ్ళ ఆచారాలను గౌరవించాలని ఆ పోలీస్ కి కానిస్టేబుల్ చెప్పడంతో పోలీస్ ఫోటో తీయకుండా వదిలేస్తాడు. మరోపక్క ఫుల్ కుమారి ఆ స్టాల్లో పెద్దావిడికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. తనకు తెలిసిన వంటకాలనే చేస్తూ ఆ పెద్దావిడికి మంచి ఆదాయాన్ని అయితే తెచ్చి పెడుతూ ఉంటుంది. దీంతో ఆ పెద్దావిడ ఫుల్ కుమారిని మెచ్చుకొని తనకి డబ్బులు కూడా ఇస్తుంది. మరోపక్క పోలీస్ కి జయకుమారి మీద డౌట్ ఉంది కాబట్టి తనని ఎప్పుడు వెంబడిస్తూ ఉంటాడు. జయకుమారి నగల దుకాణంలోకి వెళ్లి తన చేతికున్న గాజు అమ్మేసి ఉంటుంది. ఆ డబ్బుల్ని మనీ ఆర్డర్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ కి వెళ్తుంది. ఇవన్నీ తను కెమెరాలో తీస్తూ ఉంటాడు. కానీ అక్కడున్న పరిస్థితుల వల్ల ఇన్స్పెక్టర్ సరిగా ఫోటోలు తీయలేకపోతాడు. ఒకరోజు జయకుమారి చల్లటి గాలికి అక్కడున్న పొలంలో ఉంటుంది. అక్కడికి దీపక్ వాళ్ళ నాన్న ఇంకా దీపక్ ఫ్రెండ్ అక్కడ ఉంటారు. ఈసారి కూడా మన పొలానికి చెదలు పట్టాయి, మనకి పంట నష్టం జరుగుతుంది అని దీపక్ వాళ్ళ నాన్న చెప్పుతూ ఉండడంతో జయ అక్కడికి వచ్చి పంటకి పట్టిన పురుగుల్ని పోవడానికి ఓ ఐడియానైతే ఇస్తుంది. దానికి దీపక్ వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ ఫ్రెండ్ షాక్ అయిపోతారు. నీకు ఎలా ఇవన్నీ తెలుసు అని చెప్పగా తనకి అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టమని, తాను బాగా చదువుకున్నానని, నాకు పెళ్లి చేయడం వల్ల పై చదువు చదవలేకపోయానని, మా నాన్నగారికి పట్నం నుంచి వచ్చిన కొంతమంది ఆఫీసర్స్ ఈ ఐడియా ఇవ్వడం నాకు బాగా గుర్తుందని అదే మీకు చెప్పానని వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే దీపక్ కుమార్ తన భార్య కనపడకుండా 4 రోజులైనా ఇంకా కనిపించలేదని చాలా బాధపడుతూ మందు తాగుతూ ఉంటాడు. మరోవైపు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి జయకుమారి రాత్రి దాకా వెయిట్ చేసి అప్పుడే బయలుదేరుతుంది. అదే సమయానికి దీపక్ కుమార్ తన సైకిల్ తీసుకుని బాగా మత్తులో తూలిపోతూ అక్కడికి వస్తాడు. అది గమనించిన జయకుమారి దీపక్ ని జాగ్రత్తగా తన బెడ్ పైన పడుకోబెట్టి వెళ్తుండగా దీపక్ కుమార్ జయకుమారి చేపట్టుకుని ఫుల్ కుమారి అని తన భార్యను కలవరిస్తూ ఉంటాడు. దీంతో మన జయకుమారికి తన భార్య పైన దీపక్ కుమార్కి ఉన్న ప్రేమను చూసి మనసు కరిగిపోతుంది. దీంతో తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకున్న తన నిర్ణయాన్ని ఆపుకొని దీపక్ కుమార్ కి తన వంతు సహాయం చేయాలని జయకుమారి అనుకుంటుంది. నెక్స్ట్ డే దీపక్ వాళ్ళ వదిన డ్రాయింగ్స్ బాగా గీస్తూ ఉంటుంది. అది తెలిసిన జయకుమారి ఫుల్ కుమార్ యొక్క బొమ్మను తన ద్వారా ఒక పేపర్ మీద గీయించుకొని ఒక పేపర్ లో ప్రకటన ఇవ్వాలని అనుకుంటుంది. ఇంతలో పోలీస్ కి జయకుమారి యొక్క ఫోటో ఫ్యాక్స్ రూపంలో అయితే వస్తుంది. ఈ ఎవిడెన్స్ చాలు జయకుమారిని అరెస్ట్ చేయడానికి అని చెప్పి రెక్కలు కట్టుకుని పోలీస్
దీపక్ వాళ్ళ ఇంట్లో వాలిపోతాడు. దీపక్ తన ఇంటికి రాగానే ఇంట్లో పోలీసులు కూర్చోవడంతో దీపక్ షాక్ అవుతాడు. తీరా ఇంటి అని చూడగా ఒక లేడీ కానిస్టేబుల్ జయకుమారిని అరెస్ట్ చేస్తూ ఉంటుంది. విషయం ఏమిటి అని ఇన్స్పెక్టర్ని అడగ్గా తన పేరు జయకుమారి అని, తను మీకు పుష్పరాణి అని అబద్ధం చెప్పి మీ ఇంట్లో ఉంటుందని, తను పెళ్లి చేసుకుని ఒంటి నిండా నగలతో తన భర్త నుంచి పారిపోయి ఇక్కడ మీ ఇంటికి వచ్చి దాక్కుందని ఇన్స్పెక్టర్ దీపక్ కుమార్ తో చెప్తాడు. ఇది విన్న దీపక్ కుమార్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి. దీపక్ కుమార్ కి చాలా బాధేసి ఎందుకు ఇలా చేశావు, ఆల్రెడీ తన భార్య కనిపించకుండా నేను చాలా బాధపడుతుంటే ఇన్ని అబద్ధాలు ఆడి మా ఇంట్లో ఎందుకు ఉన్నావు అని జయకుమార్ అని తిడతాడు. జయకుమారి నేను ఈ నగలు దొంగలిచ్చలేదని, ఇవన్నీ మావే అని, నేను ఎవరిని మోసం చేయలేదని ఎంత చెప్తున్నా దీపక్ కుమార్ కానీ పోలీసులు కానీ అస్సలు వినరు. జయకుమారిని చాలా బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాత దీపక్ వాళ్ళ ఇంటికి దీపక్ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. పుష్ప ఎక్కడా అని అడగ్గా తన పేరు పుష్ప కాదని జయకుమారి అని, తను పెళ్లి చేసుకుని బంగారం దొంగలించి మన ఇంట్లో వచ్చి తాక్కుందని పోలీసు చెప్పిన విషయాలని వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పగా, మరి తను చెడ్డదైతే నీ భార్య ఫూల్ కుమారిని వెతకడానికి ఎందుకు ప్రయత్నిస్తుందని దీపక్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తాడు. అందరూ మళ్ళీ షాక్ అవుతారు. దీపక్ కి కూడా అసలు అర్థం కాదు ఎందుకు జయకుమారి కనిపించకుండా పోయిన తన భార్య ఫూల్ కుమారిని కోసం వెతుకుతుంది అని. దీపక్ ఫ్రెండ్ తన చేతిలో ఉన్న ఒక పేపర్ చూపిస్తాడు. ఆ పేపర్ లో ఒక ప్రకటన ఉంటుంది. అందులో ఫూల్ కుమారి యొక్క బొమ్మ ఉండి కాంటాక్ట్ నంబర్ గా జయకుమారి నంబర్ ఉంటుంది. జయకుమారి మంచిది అని రియలైజ్ అయిన దీపక్ ఆ ప్రకటనను తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ కి చూపిస్తాడు. పోలీస్ జయకుమారిని పిలిపించి జరిగిందంతా చెప్పమంటాడు. జయకుమారి తన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తుంది. తను బాగా చదువుకొని కాలేజ్కి ఫస్ట్ వచ్చి తన పై చదువులకి వెళ్తున్న సమయంలో ఇంట్లో బలవంతంగా ఈ పెళ్లి చేశారని, ఈ పెళ్లి చేయడానికి వాళ్ళు అడిగిన బంగారం ఇవ్వడానికి మా ల్యాండ్ ని కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని, మా నాన్న పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నాడని, దీపక్ తనకు తెలియకుండా పొరపాటు పడి తన భార్య అనుకుని తను పిలిచినప్పుడు నాకు వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి మరో అవకాశం ఎప్పుడూ దొరకదని వెంటనే దీపక్ తో అలా వచ్చేశానని, కానీ నేను ఎవ్వరి బంగారం దొంగలించలేదని, తన దగ్గర ఉన్న బంగారం తన అమ్మా నాన్న పెట్టిన బంగారమే అని పోలీసులకు చెప్తుంది. ఇంకా దీపక్ ఫూల్ కుమారిని ఎంతగా ప్రేమించాడో తను తెలుసుకొని తనకి సహాయం చేయాలని ఈ విధంగా ప్రకటన ఇచ్చానని పోలీస్ కి దీపక్ వాళ్ళకి చెప్తుంది. ఈలోగా జయకుమారి ఇచ్చిన ఈ ప్రకటన రైల్వే స్టేషన్ లో ఉన్న ఫూల్ కుమారి దాకా వెళ్తుంది. అక్కడున్న పెద్దావిడకి ఒక అతను ఈ ప్రకటన చూపించి ఈ అమ్మాయి ఫోటో ఈ విధంగా పేపర్ లో వేశారని చూపించగా ఫూల్ కుమారి చాలా ఆనందిస్తుంది. దాంట్లో ఉన్న కాంటాక్ట్ నంబర్ కి అక్కడున్న స్టేషన్ మాస్టర్ సహాయంతో చాలా సార్లు కాల్ చేపిస్తుంది, కానీ ఎవరు ఆన్సర్ చేయరు. దీంతో అక్కడున్న స్టేషన్ మాస్టర్ ఆ ప్రకటనలో సూరజ్ముఖి విలేజ్ నేమ్ ఉండడంతో ఆ స్టేషన్ మాస్టర్ ఫూల్ కుమారిని మళ్ళీ ట్రైన్ ఎక్కించి పంపిస్తాడు. ఎవరో తెలియకపోయినా కన్న కూతురులా చూసుకున్న ఆ పెద్దావిడకి ఇంకా చోటుకి కృతజ్ఞతలు చెప్పి ఫూల్ కుమారి ట్రైన్ ఎక్కేస్తుంది. స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ జయకుమారి చెప్పినదంతా నిజమే అని నమ్ముతాడు. తన దగ్గరున్న మొబైల్ తీసుకొని చూడగా అప్పటికే 12 మిస్డ్ కాల్స్ ఉంటాయి. వెంటనే ఆ నంబర్ కి ఇన్స్పెక్టర్ కాల్ చేయగా స్టేషన్ మాస్టర్ ఆన్సర్ చేస్తాడు. ఈ విధంగా ఫూల్ కుమారి తన దగ్గరే ఉందని, ఎవరూ ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో తనని ట్రైన్ ఎక్కించామని మాస్టర్ చెప్పడంతో ఆ పోలీస్ దీపక్ కుమార్ని అక్కడి నుంచి వెంటనే పంపిస్తాడు. జయకుమారి పోలీస్ స్టేషన్ లో ఉందని తెలియగానే ప్రదీప్ కుమార్ తన భార్యను వెతుక్కుంటూ సూరజ్ముఖి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. ఇన్స్పెక్టర్ కి కొంత డబ్బు ఇచ్చి తన భార్యని రిలీజ్ చేయమని చెప్తాడు. ఇన్స్పెక్టర్ కూడా జయకుమారిని తనకి హ్యాండ్ ఓవర్ చేసి కేసు అయితే క్లోజ్ చేస్తాడు. ప్రదీప్ కుమార్ తన నీచ బుద్ధి బయటపెట్టి పోలీసుల ముందే జయకుమారి పైన చేసుకుంటాడు. ఇంటికెళ్తే నీకు నరకం చూపిస్తానని అందరి ముందు జయాన్ని తిడతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ప్రదీప్ కుమార్ ఇంకా జయకుమారిని అక్కడ ఇన్స్పెక్టర్ ఆపుతాడు. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ కి నీ భార్యని నీకు అప్పచెప్పడంతో ఈ కేసు ఇంతటితో కంప్లీట్ అయింది. ఇప్పుడు తను ఒక మేజర్, తనకి ఇష్టం లేకుండా నువ్వు తనని హింసిస్తున్నావు. దీని కింద చాలా కేసులు నీ మీద పెట్టొచ్చు. తనకి నీతో రావడం ఇష్టం లేదని తనని వదిలిపెట్టి వెళ్ళిపోమని, ఒక 2 రోజుల్లో డివోర్స్ పేపర్స్ మీ ఇంటికి వస్తాయని ఆ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ కి చెప్తాడు. ప్రదీప్ కుమార్ చాలా కోపంగా ఇన్స్పెక్టర్ పైకి గొడవకి వెళ్తాడు. ఇన్స్పెక్టర్ చాలా కూల్ గా నువ్వు నాకు ఇచ్చిన డబ్బు లంచం కింద వస్తుందని, ఇప్పుడే నిన్ను బొక్కలో వేసి వీరకుమారుడు కుమ్ముతానని ప్రదీప్ కుమార్ ని ఇన్స్పెక్టర్ భయపిస్తాడు. దీంతో చేసేదేమీ లేక ప్రదీప్ కుమార్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జయకుమారికి ఇన్స్పెక్టర్ తనని కాపాడాడని అర్థమవుతుంది. ఇన్స్పెక్టర్ ఫస్ట్ నేను కూడా నిన్ను దొంగవని అనుకున్నాను, కానీ నువ్వు చదువుకోవడానికి ఇదంతా చేశావని, నువ్వు మంచిదాను అని నాకు అర్థమైందని ఇన్స్పెక్టర్ తనని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. తన దగ్గరున్న నగలు ఇస్తుంటే ఇది మీ పొలం అమ్మి తెచ్చిన నగలు, ఇవి మీ నాన్నగారికి ఇవ్వమని ఇన్స్పెక్టర్ ఆ నగలు తిరిగి ఇచ్చేస్తాడు. కానీ తన అత్తగారు పెట్టిన నగలు ఉన్నాయని, అవి నావి కాదని, ఎట్టి శివనా తీసుకోమని ఆ నగలను ఇన్స్పెక్టర్కి ఇచ్చి జయకుమారి చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే దీపక్ కుమార్ పరిగెత్తుకుంటూ రైల్వే స్టేషన్ కి వెళ్తాడు.
అక్కడ ఫూల్ కుమారి దీపక్ ని పెద్దగా పిలుస్తుంది. దీంతో ఫూల్ కుమారిని చూడగానే దీపక్ కుమార్ పట్టలేని సంతోషంతో ఎల్లి గట్టిగా కౌగలించుకుంటాడు. దీపక్ కుమార్ తన భార్య ఫూల్ కుమారి ఇంకా జయకుమారిని ఇద్దరిని తన ఇంటికి తీసుకువెళ్లి జయకుమారిని జాగ్రత్తగా తన పై చదువులు చదువుకోవడానికి తన ఇంటికి పంపించేస్తాడు. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.